టాలీవుడ్ హీరోయిన్స్ లో ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే ఆన్సర్ చెప్పడం కష్టమే. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళ, లేక ఎక్కువ చిత్రాల్లో నటిస్తున్న హీరోయిన్స్ నెంబర్ 1 అవుతారా అనే ప్రశ్న వస్తుంది. గతంలో అయితే ఒక్కో సీజన్ లో శ్రీదేవి, జయసుధ, విజయశాంతి, సౌందర్య పేర్లు వినిపించేవి. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. అయితే వైవిధ్యమైన పాత్రలు, హీరోయిన్ మీదే కథ, కథనం నడవడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే హీరోయిన్ సాయి పల్లవి అగ్రస్థానంలో ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ సాయి పల్లవికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. పైగా హీరోల పక్కన ఆడిపాడే పాత్రలు చేసే రకం కాదు. తను మాత్రమే చేయాలని భావించే వాటినే ఆమె ఎంపిక చేసుకుంటుంది. ఈ విషయం ఆమెతో సినిమాలు తీసిన దర్శకులు చెబుతున్న మాటే. నటనలో కూడా పరిధి దాటదనే విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎందరో గ్లామర్ నాయికలు ఉన్నప్పటికీ రామాయణంలో సీతగా నటించే ఛాన్స్ సాయి పల్లవినే వరించిందంటే ఆమెకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో తెలుస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తను ఎలాంటి పాత్రలను ఇష్టపడతాననే విషయాన్ని వెల్లడించింది. ఒకే తరహా పాత్రలు చేయడం వల్ల రొటీన్ అవుతుంది. అదే అన్ని రకాల పాత్రలు చేస్తే నటిగా అభినయం చూపించేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు తాను నటించిన చిత్రాలన్నింటిలో ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేశానని, ఎంపిక చేసుకున్న పాత్రలు కూడా మంచివేనని ఆమె చెప్పుకొచ్చింది. ఇక నటిగానే కాకుండా నర్తకిగా కూడా మంచి పేరు వచ్చింది. కానీ ఇంకా నా ఆకలి తీరలేదు, మంచి పాత్రలు, భిన్నమైన పాత్రలు చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. సాయి పల్లవి తమిళంలో నటించిన గార్గి చిత్రానికి ఉత్తమ నటిగా, తెలుగు చిత్రం విరాట పర్వం చిత్రానికి గాను క్రిటిక్ విభాగంలో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం దక్కించుకుంది. ఇప్పటి వరకు ఆమెను 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వరించాయి.